హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మన రెసిపీ షడ్రుచుల సమ్మేళన మన ఉగాది పచ్చడి. ఇది వారి వారి ప్రాంతం బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేను ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి చూడండి. ముందుగా తెచ్చుకున్న వేప పువ్వుని ఈ విధంగా శుభ్రం చేసుకోండి. ఇలా పువ్వులు అన్నీ సపరేట్ చేసుకోండి. ఇప్పుడు వేప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, కారం, ఉప్పు మన షడ్రుచులండి. ఇవే ఈ 6 రకాల రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొంత చింతపండు గుజ్జు, అందులో కొంచెం బెల్లం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలండి. ఇక్కడ కారం బదులుగా కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు, అలాగే మిరియాల పౌడర్ కూడా వేసుకుంటారు. పచ్చడి చిక్కదనం కోసం ఇక్కడ ఒక అరటిపండుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా కొన్ని ప్రాంతాల వాళ్ళు అరటిపండును కూడా వేసుకోరండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది అరటిపండు కేవలం చిక్కదనం కోసం మాత్రం వేస్తాం. ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా చివరగా వేప పువ్వు వేసుకోవాలండి. వేప పువ్వు వేసుకుని మరీ ఎక్కువ కలపక్కర్లేదు. లాస్ట్ని కొంచెం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవటమేనండి. ఇప్పుడు ఇందులో కమ్మదనం కోసం మనకు నచ్చినట్టుగా వేపిన పప్పు, అలాగే కొబ్బరి ముక్కలు, అలాగే చెరుకు ముక్కలు కూడా కొంతమంది వేసుకుంటారు. నేనైతే వేయలేదండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే షడ్రుచుల సమ్మేళనం మన ఉగాది పచ్చడి రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్